హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈసారి నేను మా గార్డెన్లో ఏమేం ఫ్రూట్స్ కలెక్ట్ చేశానో, ఊరి నుంచి నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నానో మీకు చెప్దామనుకుంటున్నాను. చూడండి, మంచిగా మా తోటలో ఉన్న జామ చెట్టువి జామకాయలు తెంపుకున్నాము. మామిడి చెట్టువి మా ఆడపడుచు గారు మామిడికాయలు ఎక్కడో ఒకటి ఉన్నా కూడా మా కోసం కంగారు పడి తెంపడానికి ప్రయత్నించి తెంపారు. అలాగే తాటి చెట్ల కింద కూడా బోల్డ్ తాటికాయలండి. ఇది సీజన్ కదా, చాలా బాగున్నాయి. అవన్నీ తెచ్చుకొని మంచిగా తాటట్లు, తాటి ఇడ్లీలు ఇలాంటివన్నీ చేసుకున్నాము. పైగా ఇవన్నీ ఒక వంతు అయితే, మనం వెళ్ళగానే చెట్టుకు ఒక్క కాయ ఉన్నా 2 కాయలున్నా గబగబా తెంపేసి మనకి ఇచ్చేయాలనుకుంటారు చూడండి మన బంధువులు. అది ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి కదా. మా వదిన ఈ తాటి పండ్లు తీసుకొని మంగళా కుడుములంట చేశారండి. తాటి ఆకులోనే దాన్ని ఆవిరి మీద ఉడికించి చేశారు. నేను ఫస్ట్ టైం తినడమండి. చాలా టేస్టీగా ఉంది. అందులో మంచి కొబ్బరి తురుము ఇవన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తిన్నారా లేదా? కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అలాగే మా బావగారు పప్పర పనసకాయలు, మేము పప్పర పనసకాయ అంటాం, మీరేమంటారు? ఇవి నాకు మంచిగా చెట్టు మీద నుంచి గబగబా కోసిచ్చేశారు. పైగా ఈ వాతావరణానికి, ఈ వర్షానికి కాలువ నిండా ఉన్నాయండి కలవ పువ్వులు. పైగా ఇంకొక రకం ప్లాంట్ అండి, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. కేరళలో చూశాను. అవి అక్కడ చూసినప్పుడు తెచ్చుకుని ఉంటే వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు, ఆ రిసార్ట్ వాళ్ళు. అవి నా కాలువలో కనబడగానే మా బాబాయిని కాలువలోకి దింపేశాను. అదేమో వర్షానికి బురద, ఆయన జారిపోతున్నారు. సో 2-3 సపోర్ట్ తీసుకొని నానా స్టంట్లు చేసి మరీ నాకు కావాల్సిన మొక్క తీసిచ్చారు. చూసారా, మన వాళ్ళు మన కోసం ఏం చేయడానికన్నా రెడీ అవుతారు. ఎంతైనా మన ఊరు, మన వాతావరణం, మన వాళ్ళు చూపించే ప్రేమ ఇవన్నీ చాలా మంచి ఆనందాన్ని ఇస్తాయి కదండి. చూసారా, మా ఊరిని పూర్తిగా చూపించలేదు, కాకపోతే